హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో పూజకు కొట్టిన కొబ్బరికాయలతో ఏం చేయాలని ఆలోచిస్తే ఒక మంచి ఐడియా వచ్చేసింది. పిల్లలకి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చేద్దామని చెప్పేసి కొబ్బరిని అయితే తురిమేశాను. బెల్లం అయితే 1/2 kg తీసుకున్నాను. ఇంకా బాండిల్ పెట్టేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి బెల్లం అయితే కరిగిపోయింది. ఇలా లేపాకం వచ్చేదాకా మనం బెల్లం అయితే కరగబెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇంకైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ తురుముకున్న కొబ్బరిని అయితే మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం మొత్తం ఈ కొబ్బరికి కలిసేలా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అలాగే యాలక్కాయలు కూడా ఒక 4 దంచి వేసుకోవాలి. ఇది చూడండి, ఈ కొబ్బరి అయితే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి లడ్లు. మనం ఇంట్లో దేవుడికి టెంకాయలు కొట్టుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలాగా కొబ్బరి లడ్లు చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనకు డైలీ అయినా ఒకటి తినొచ్చు. పిల్లలకి ఇష్టంగా తింటారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లడ్లు అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా జ్యూసీగా వచ్చాయి. స్నాక్స్ ఈరోజు స్నాక్స్ ఈరోజు కొబ్బరి ఉండలు. ఎలా ఉంది సార్ది? ఎలా ఉంది నిత్య?